చంద్రబాబు నాయుడు దెబ్బేదారులు కట్టబెడతారు, మొత్తం కొండ అంతా ఇచ్చేస్తారండి. కాకపోతే ఇక్కడ స్థానిక శాసనసభ్యులకి ఎంత విలువ ఉందంటే స్వయంగా ఆ కూటమికి సంబంధించిన శాసనసభ్యులే మాట్లాడటం జరిగింది. వీళ్ళని పరిగణలో కూడా తీసుకోలేదు. వీళ్ళ చేత అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయించారు. స్థానికంగా ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో కూటమి యాస్పిరెంట్స్ చేత ఎన్నికలకు ముందు ఋషికొండ గురించి ఇది పెద్ద దేవాలయం, ఇక్కడ ఋషులు తపస్సు చేసేవారు, దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అపచారం చేశారనే విధంగా వీళ్ళ చేత అన్ని రకాల తప్పుడు ప్రచారాలు చేసిన తర్వాత ఈరోజు దానికి సంబంధించి వీళ్ళెవరిని కూడా సంబంధించి ప్రాజెక్ట్స్ అయినా ఈ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని కలలుగంటూ ఆ కళలను సాకారం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు విజన్ వైజాగ్ పేరుతో మనకు ఒక మంచి అద్భుతమైన ఆ రోజు ప్రపోజల్ కూడా చేయటం జరిగింది.